ఒక మనిషిని గణన అంటే ఒక్క తల లెక్క పెట్టేనే ఈ భూమి మీద సంపద అతనికి ఇవ్వాలని, ఈ భూమి మీద రాజ్యాధికారంలో వాటా ఇవ్వాలని, ఈ భూమి మీద సమస్త వనరులలో ఆ తలకి వాటా ఇవ్వాలని రాజ్యాంగం ఘోషిస్తుంటే 20 లక్షల బీసీ తలని నరుకుతావు నువ్వు. 20 లక్షల బీసీలని తలలను నరకడానికి ఎవడు వీడు? అసలు ఈ అగ్రకులాలకు అధికారం ఏంటి? 10 లక్షల మంది ఎస్సీలని నరకడంతో సమానం. జనాభా లెక్కల్లో తలకాయ లేదంటే మా తలలు నరకడంతో సమానం అంటున్నా నేను. 5 లక్షల మంది ఎస్టీల తలలు నరకడంతో సమానం. 5 లక్షల జనాభా తీసేసిండండి అంటే ఈ 5, 10, 15, 20 లక్షల బీసీలు, 35 లక్షల మంది బీసీ ఎస్సీ ఎస్టీల జనాభా తగ్గించారంటే 35 లక్షల బీసీ ఎస్సీ ఎస్టీల తలకాయలు ఈ రెడ్డి రావుల ప్రభుత్వాలు పాలక వర్గాలు మా తలలని నరకడంతో సమానం. ఇది కులగణన కాదు, ఇది బలిపీఠం ఎక్కడంతో సమానం. సో ఇప్పుడు కులగణనని దరిదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 93 నుంచి 95% మేము ఇల్లు వెళ్ళి మేము సర్వే చేసినామని చెప్పడం జరుగుతూ ఉంది. సో దీన్ని నమ్మేటువంటి పరిస్థితులు ఏందయ్యా? ధర్మ సమాజ్ పార్టీ ఆఫీస్, అవును, ఇందులో 10 మంది ఉన్నారు, బీసీ ఎస్సీ ఎస్టీలు 10 మంది ఉన్నారు. వాడు సర్వే వాళ్ళని పట్టకరా అండి, ఇంతవరకు ఇందులోకి రాలే, పార్టీ ఆఫీసులకు రాలే, మీ ఉండే నివాసానికి రాలే. హైదరాబాద్లో 30% ప్రాంతంలోకి ఇంతవరకు సర్వే ఎంటర్ కాలే, ఇంకో 10% రాష్ట్రం అంతా బయట ఎంటర్ కాలే. ఓకే, అంటే అది 10, ఇది 30-40% మాయా. ఎందుకు రావట్లేదు అసలు? కానీ వాళ్ళు చూపించేదంతా 3%. ఒక పార్టీ కార్యాలయంలో 10 మంది ఉంటారు రీడా బీసీ ఎస్సీ ఎస్టీలు, వీళ్ళ పేర్లు నమోదు కాదు. 10 మంది నరికిరుగా. మర్డర్తో సమానం, ఇది హత్యతో సమానం. 35 లక్షల మంది బీసీ ఎస్సీ ఎస్టీలని రాజ్యంలో మీరు లేరు అని చెప్పడం అంటే ఇంతకన్నా పెద్ద మోసం, కుట్ర. ఇది ఒక అతిపెద్ద మానవ హననంతో సమానం. ఎందుకు మానవ హననం? నీకు రేషన్ కార్డు ఇవ్వాలంటే సమగ్ర కుటుంబంలో ఉండాలి, నీకు ఆరోగ్యశ్రీ ఇవ్వాలంటే రేపు ప్రతిదీ ఆర్థిక రాజకీయ సంపదను పంచడానికి ఈ కుటుంబ సర్వే అంటున్నావు. మరి ఏరి 20 లక్షల మంది బీసీలు ఏరి 10 లక్షల మంది 21% దళితులకి ఎస్సీలకి రిజర్వేషన్ రావాలి. దాన్ని ఏడ చూపించిండు ఆయన? 17% కూడా చూపించలే. 10 లక్షల మందిని ఆడ నరికేసిండా? 5 లక్షల మంది ఎస్టీలను నరికిండా? 20 లక్షల మంది బీసీలు నరికేడు. 15 లక్షల మందిని ఓసీలు పెంచుకున్నాడు. అంటే దాన్ని 17-18 దాకా తీసుకుపోతాడు అనమాట. తీసుకుపోయి ఏం చేస్తాడు దాన్ని? ఇగో మా బీసీ మా ఓసీలు 18% ఉన్నారు, అసలు 20 ఉండాలి కానీ 17-18 ఉన్నారని చెప్పి రాజకీయాలు చేయడానికి, రాజ్యంలో వాళ్ళ యొక్క వాటాని పెంచుకోవడానికి, రాజకీయ క్రీడ చేయడానికి, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ని పదిలంగా కాపాడుకోవడానికి ఈ దొంగ నాటకాలు ఆడుతున్నారు బాబు. అందుకని దీన్ని తీవ్రంగా ధర్మ సమాజ్ పార్టీ ఖండిస్తూ ఉంది. ఆ ఖండించి దీని మీద ఒక కార్యాచరణ రూపాన్ని కూడా ఎంచుకొని 30 లక్షల మంది 35 లక్షల మంది బీసీ ఎస్సీ ఎస్టీల పేర్లని, వాళ్ళ సంఖ్యని వితిన్ షార్ట్ డేస్లో ఈ కులగణన సర్వేలో ఆ పేర్లని చేర్చాలని ఈ సందర్భంగా మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. సో ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా సార్ 93% 93% అణగారిన కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క జనాభా శాతం ఉంటుంది. కేవలం 7% ఉన్నటువంటి అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క జనాభా ఉన్నటువంటి సందర్భంలో సో ఇప్పటికి సైతం కూడా ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఎస్టీలకు కానీ సో రాజ్యాన్ని వెళ్దామన్నటువంటి అవకాశం ఎందుకు రావట్లేదు, ఆలోచన ఎందుకు రావట్లేదు? మరి 7% ఉన్నటువంటి రెడ్ల చేతిలోనే ప్రతిసారి ఈ వర్గాలన్నీ కూడా వాళ్ళ చేతిలో ఈ రాజ్యాన్ని పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం. సో వాళ్ళని చైతన్యపరిచేటువంటి లేదు సార్. అర్థమైందని ఇప్పుడు నేను చెప్తున్నాను ఒకటి చాలా జాగ్రత్తగా. ఎంత పెద్ద కుట్ర దాగుందంటే నీకు తెలంగాణలో ఏడైనా బీసీ మీటింగ్లు కనిపిస్తాయి, ఏడైనా బీసీ మీటింగ్లు, ఎస్సీల మీటింగ్లు, ఎస్టీల మీటింగ్లు, పిచ్చిగా బీసీ నాయకులు, విపరీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు ఉన్నారు. ఇంత బహిరంగంగా బీసీ వాదం అని, ఇంత బహిరంగంగా బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు తిరుగుతున్నారు కదా, మరి ఇంత బహిరంగంగా వీళ్ళు ఎట్లా మోసం చేస్తారు? ఈ కుల సర్వే ఇంత భయంకరంగా కుటుంబ కుల సర్వే అని చెప్పి ఇంత ఓపెన్గా ఎట్లా చీట్ చేయగలుగుతారో తెలుసా? దీని లాజిక్ ఏంటో తెలుసా? ఈ ద్వారా మీ తొలి వెలుగు ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులంతా ఈ బీసీ వాదం అని తిరిగే వాళ్ళు, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వాదం అని తిరుగుతున్నటువంటి ప్రముఖంగా బీసీ వాదంగా తిరిగే వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాదంగా తిరిగేటువంటి నాయకులంతా ఎన్నికలు రాగానే రెడ్లను గెలిపిస్తారు. అబ్బా ఒక్కొక్క నియోజకవర్గం పోయి మళ్ళా ఈ దళారులు, ఈ దొంగలు, ఈ బ్రోకర్లు చేసే పని ఏంటంటే, ఈ నాయకులు చేసే పని ఎన్నికలు రాగానే ఒక్కొక్కడు 70-80 అసెంబ్లీలకు తిరుగుతాడు, తిరిగి రెడ్లను గెలిపిస్తాడు, వెలమల్ని గెలిపిస్తాడు, రావుల్ని గెలిపిస్తాడు, కర్ణాలను గెలిపిస్తాడు. అగ్రకులాల్ని గెలిపించడమే
ఈ బీసీ ఎస్సీ ఎస్టీ దళారుల నాయకత్వం పని. ఇంత వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటారు అగ్రకులాలంతా ఒక దగ్గర కూర్చొని ఒలుతారు. వీళ్ళు సభలు పెడతారు, వరంగల్ పెడతారు, హైదరాబాద్ పెడతారు, అన్ని చోట్ల పెడతారు. వీడు వర్లి ఆడికొస్తాడు ఎన్నికల టైంలో మళ్ళీ మనకు ఓట్లు వేయడానికి వస్తాడు వీడు. వాళ్ళకి అర్థమైపోయింది. ఇక మోసం ఇక వాళ్ళు చేయకుండా ఎందుకు ఉంటుంది పక్కా చేస్తారు. నువ్వు ఎప్పుడైతే వాళ్ళ రాజకీయ పార్టీలల్లో జెండా మోసినవో, ఎప్పుడైతే ఈ అగ్రకుల పార్టీల మోచేతి నీళ్లు దాక్కుంటా వాళ్ళ జెండాలు మోసుకుంటా మాకు రాహుల్ గాంధీ నాయకుడు, మాకు ఇంకో నాయకుడు అని కూడా తిరిగినవో, అప్పుడు నీవు అందులో నుంచి బయటపడకుండా ఆ నాయకులను పొగుడుకుంటూ నువ్వు ఆ పార్టీ జెండా మోసినంత కాలం ఇగో ఈ అగ్రకులాలు మోసం చేస్తూనే ఉంటారు పార్టీలు. అందుకనే అగ్రకుల పార్టీలలో పనిచేయడం, వీళ్ళు అగ్రకుల చెంచాలాగా బతకడం, మళ్ళీ అగ్రకుల పార్టీ అభ్యర్థులకి ఎన్నికలలో ఓట్లు వేయడం. ఇది బీసీ వాదం, ఎస్సీ ఎస్టీ వాదం అవుతుందా బాబు? ఎక్కడన్నా దేశంలో ఉందా? అదే బీహార్లో, యూపీలో అయితే కాలర్లు పెట్టి గుంజి బజార్లో పడి కిసరెళ్ళేటట్టు తొక్కేటోళ్ళు. అదే బీహార్, ఉత్తరప్రదేశ్లో ఇట్లనే బీసీ వాదం, ఎస్సీ ఎస్టీ వాదం అని అగ్రకుల పార్టీలకు ఓట్లేమన్నా బీహార్లో, యూపీలో తిరగమనండి వెళ్ళని గొంతులు పట్టుకొని అలడదీస్తారు బయటికి తాళ్ళు కట్టి. మన కాడ ఓపెన్ మోసం, బీసీ వాదం అని తిరగటం, కరెక్ట్ ఎన్నికల టైంలో పోయి ఓట్లు అయిపోయాం. ఇంకా వాడు మోసం చేయకపోతే ఏం చేస్తారా? జరుగుతున్నది అదే.